హలో, మై నేమ్ ఇస్ సాయిశ్రీ అంజలి నారాయణ. ఇప్పుడు నేను కొన్ని టాపిక్స్ మీద ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇప్పుడు ఫస్ట్ మనకి ఆపరేటింగ్ సిస్టంలో మనకు 2 మోడ్స్ ఉంటాయి, విచ్ ఇస్ యూజర్ మోడ్ అండ్ కర్నల్ మోడ్. యూజర్ మోడ్లో అప్లికేషన్ ప్రోగ్రామ్స్ అవుతాయి అండ్ కర్నల్ మోడ్లోకి ప్రివిలేజ్డ్ మోడ్స్ అని కూడా అంటాము. యూజర్ మోడ్లో అప్లికేషన్స్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి మనం కొన్ని హార్డ్వేర్ రిసోర్సెస్ యాక్సెస్ అవ్వాల్సి వస్తుంది, కానీ మనం వాటికి డైరెక్ట్గా యాక్సెస్ అనేది ఇవ్వలేము. ఎందుకంటే రిసోర్సెస్ కరప్ట్ అయితే అది సిపియు క్రాష్ అయ్యే ప్రాబ్లం కూడా ఉంటుంది. సో కర్నల్ మోడ్ అనేది మనం అక్కడ యూజ్ చేస్తాము. సో ఆ కర్నల్ మోడ్ అనేది ప్రివిలేజ్డ్ ఎగ్జిక్యూషన్ ఇన్స్ట్రక్షన్స్ని ఎగ్జిక్యూట్ చేయడానికి వాడతాము. లైక్ రీడింగ్ డేటా ఫ్రమ్ హార్డ్వేర్ కానీ సంథింగ్ అలాగా. లైక్ ఇఫ్ ఎట్ ఆల్ మనం ఏదైనా రైట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక సిస్టమ్ కాల్ పాస్ చేస్తాం, సో దట్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది కర్నల్ మోడ్కి వెళ్తుంది. అప్పుడు ఆ ఇన్స్ట్రక్షన్ అనేది ట్రాన్స్లేట్ అయ్యి మనం చేస్తాము. సో అలా కర్నల్ మోడ్ టు యూజర్ మోడ్ వెళ్ళడానికి మనం సిస్టమ్ కాల్స్ వాడతాము వైస్ వర్సా. ఇప్పుడు సిస్టమ్ కాల్ అనేది ఏమవుతుందంటే, ఇఫ్ ఎట్ ఆల్ మనం ఒక ప్రోగ్రామ్ యూజర్ మోడ్లో ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు దానికి హార్డ్వేర్ రిసోర్సెస్ కావాల్సి వస్తుంది. సో కరెంట్ స్టేట్ని సేవ్ చేసుకొని మనం సిస్టమ్ కాల్ని పిలుస్తాము, దాంతో కర్నల్ మోడ్కి వెళ్తుంది అది. దాంతో కర్నల్ మోడ్లో కావాల్సిన ఇన్స్ట్రక్షన్స్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయాక మళ్ళా మనం యూజర్ మోడ్లోకి స్విచ్ అవుతాము. Because we've already saved the state where it was initially before switching it to kernel mode. That is where we use system calls. ఇది ఆర్కిటెక్చర్ టు ఆర్కిటెక్చర్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు కంపైలర్కి వచ్చేసి, కంపైలర్ అంటే ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ని మనం మెషిన్ లెవెల్ కోడ్లోకి మార్చడానికి వాడతాము. ఇక్కడ ఏమవుతుందంటే అన్ని ఇన్స్ట్రక్షన్స్ని ఒకేసారి ట్రాన్స్లేట్ చేస్తాము బిఫోర్ ఎగ్జిక్యూటింగ్. సో దిస్ ఇస్ ద మచ్ ఫాస్టర్ ప్రాసెస్. ఇంటర్ప్రిటర్తో కంపేర్ చేసుకుంటే ఇది చాలా ఫాస్ట్ ఉంటుంది. అండ్ కంపైలర్ ఓకే, సో దట్స్ హౌ కంపైలర్ వర్క్స్. ఇప్పుడు ఇంటర్ప్రిటర్కి వస్తే ఇక్కడ స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చి ట్రాన్స్లేట్ చేసి నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్కి వెళ్తాము. సో దిస్ ఇస్ రిలేటివ్లీ స్లోవర్ కంపేర్డ్ టు కంపైలర్. కానీ ఇక్కడ డీకోడ్ చేయటం ఈజీ, బికాస్ ఫ్లో అక్కడ దాకా ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి డెర్రర్ ఎక్కడ దాకా రాలేదో అక్కడ దాకా ఇంటర్ప్రిటర్ అనేది మనకి ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో అలా స్టెప్ బై స్టెప్ అవుతుంది కాబట్టి దిస్ ఇస్ రిలేటివ్లీ స్లో. అండ్ ఇప్పుడు జేవిఎంలోకి వస్తే జావా అనేది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్. దట్ ఈస్ మనం జావాలో ఏం చేస్తామంటే మనకు ఒక జావా కోడ్ అనేది ఒక బైట్ కోడ్ కింద ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపైల్ అవుతుంది. సో జేవిఎం ఏంటంటే ఆర్కిటెక్చర్ బట్టి దాన్ని కరెస్పాండింగ్ నేటివ్ మెషిన్ లెవెల్ కోడ్ కింద మారుస్తుంది. దట్ వే అనేది జావా మనకు ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ నేచర్ అనేది అష్యూర్ చేస్తుంది. ఇట్ ఈస్ లైక్ రైట్ వన్స్ రన్ ఎనీవేర్. సో ఒకసారి కంపైల్ అయిన బైట్ కోడ్ని యూజ్ చేసుకొని ఇట్ విల్ జనరేట్ ఇన్ టు మెషిన్ లెవెల్ కోడ్. సో దట్స్ అబౌట్ జేవిఎం. థ్యాంక్ యూ.